ఎవడా ధైర్యం? జాగ్రత్తగా ఉండాలన్నా తిక్కరేగి వాడు ఈ ఊరి మీద పడితే ఈసారి మెడ పట్టుకోవడం కాదు, మేక తలలు తెంపినట్టు తెంపే కసివాడి. వీడియో అయితే చూశారు కదా. ఈ వీడియో చూడగానే మీకు నచ్చవచ్చు అని అనుకుంటున్నా, కానీ మీకు ఒక ఐడియా అయితే ఇస్తాను. ఈ వీడియో మీద నేను ఇంతకుముందు చేసిన, ఓకే, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ అడిగారు. ఆ వీడియో నాకు దొరకలేదు. ఎవరికైనా దొరికి ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి, ఆ వీడియో పెట్టండి, నేను పెడతాను. ఓకేనా? ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఫస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. నేను చాలా వీడియోస్లో యూజ్ చేసిన. మీ దగ్గర ఉంటే చాలా హ్యాపీ, లేకపోతే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇలా డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ పెద్ద ప్రాసెస్ ఏం కాదు. లింక్ పైన ఉంటుంది, క్లిక్ చేస్తే గూగుల్ డ్రైవ్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీరు ఏదైనా కానీ, నేను చేసిన వీడియో కానీ ఏదైనా ఎవరి వీడియో అయినా కావచ్చు, ఏమైనా ఫాంట్ యూజ్ చేసి ఉంటే ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఏదైనా సంథింగ్ రేషియో సెలెక్ట్ చేసుకున్న, టెక్స్ట్లోకి వెళ్ళి సంథింగ్ ఏదైనా ఒకటి పెట్టి పైన రోబోట్ రెగ్యులర్లోకి వెళ్ళి వ్యూ ఆల్లోకి వెళ్ళండి. ఇప్పుడు నేను ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్దాం. ఏదైతే ఫోల్డర్లో పెట్టారో ఆ సపరేట్ ఫోల్డర్ పెట్టుకోండి ఏదైనా కానీ. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఫాంట్ కోసం సపరేట్ ఫోల్డర్ పెట్టి 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న, మొబైల్ మోడల్ సెలెక్ట్ చేసుకొని నేను ఫాంట్ కోసం సపరేట్ ఫోల్డర్ పెట్టాను. ఇందులో చాలా కేటగిరీ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసి ఈ ఫాంట్ అయితే యాడ్ చేస్తున్నా. యాడ్ అయితే అయిపోయింది, ఫాంట్ మనకు వచ్చేస్తుంది అది. దాని తర్వాత ఇక్కడ మనకు ఫాంట్లోనే ఇక్కడ ఈ ఫేవరెట్ ఇంపోర్ట్ అయితే 2 గ్రీన్ కలర్ టిక్ మార్క్ అయితే పెట్టుకోండి, బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు నేను మీకు ప్రాజెక్ట్ ఇచ్చాను, ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేసే ముందు ఇక్కడ ఈ ఫోటో రాకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. XML యూజ్ చేసే వాళ్ళకి అసలు రాదు కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో లోగో పెట్టాలని అనుకుంటే పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈ లోగో కోసం స్పేస్ ఇచ్చాను, ఎందుకంటే నేను ఓల్డ్ వీడియో కూడా ఇదే BGM మీద చేసిన కాబట్టి అక్కడ లోగో పెట్టాను. అది ఓల్డ్ స్టైల్, లేకపోతే మీరు లోగో యాడ్ చేసుకోవచ్చు. లోగో ఏదైనా టెక్స్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ ఛానల్ పేజ్ ఉంటే అది యాడ్ చేసుకోండి. వేరే ఫాంట్ పెట్టాలని నాకు నిజంగా చెప్పాలంటే ఈ ఫాంట్ నచ్చలేదు, కానీ పెట్టేసిన ఏదో తొందరలో. మీరు అలా చేయకండి, మీకు నచ్చిన ఫాంట్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఫాంట్ ఉంటుంది. ఫాంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన బెస్ట్ ఫాంట్ ఏదైతే అనిపిస్తుందో అది, కొంచెం బోల్డ్ టైప్లో ఉన్న ఫాంట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫోటో యాడ్ చేద్దాం. ఇక్కడ కొన్ని షేప్స్ ఉంటుంది, చాలా పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది మీకు, కానీ ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే అవ్వకండి ఇందులో. ఓకే, ఇక్కడ చూడండి చాలా టైం పడ్డది, మీకు ఆ టైం అనేది ఇవ్వను నేను. ఓకే, కొన్ని దానికి గ్రూప్స్ ఉంటుంది, కొన్ని నార్మల్ ఫొటోస్ ఉంటుంది. మీరు ఫోటో చేంజ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం రావచ్చు మీకు. ఎగ్జాంపుల్గా చూపిస్తాను నేను. ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో చేంజ్ చేసి చూపిస్తాను. ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటో నార్మల్ ఫోటోని యాడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫోటోని చేంజ్ చేసిన. ఓకే, ఈ ఫోటో రాలేదు, ఇక్కడ చూస్తున్నారు కదా, హెడ్డే కనిపిస్తలేదు. అప్పుడు కిందికి తీసుకురావడం ఇలా. ఓకే, కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా చేయడం, సైజ్ తక్కువ చేసుకోవడం, ఇలాంటివి మీరు చేస్తూ ఉండాలి. మళ్ళీ ప్రాబ్లం అసలు లుక్ రాకపోవచ్చు, కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ కొంచెం బాగా చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎండింగ్లో కానీ స్టార్టింగ్లో కానీ కొన్ని ప్రాబ్లం వస్తే నాకు కామెంట్ చేయండి. ఓకే, అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు చూసిందే థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.